అందరికీ నమస్కారం అండి. శ్రీశైలంలోని పార్వతి అమ్మవారికి వేసే నవదుర్గ అవతారాల గురించి అయితే వివరించుకుంటున్నాం. ఇవాళ 5వ అవతారం గురించి అయితే తెలుసుకుందామండి. అమ్మవారు 5వ రోజు మనకి స్కందమాతకి అయితే దర్శనమిస్తారు. స్కందమాత అంటే స్కందుడి యొక్క తల్లి. స్కందుడు అంటే దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుడు లేక సుబ్రహ్మణ్య స్వామి. ఈ అమ్మవారు బంగారు రంగు అయితే కలిగి ఉంటారు. ఈ దేవత సింహం మీద కూర్చొని 4 చేతులు కలిగి ఉంటుంది. ఆ చేతుల్లో 2 చేతుల్లో తామర పూలను తీసుకుని ఉంటుంది. మిగిలిన 2 చేతులతో అమ్మవారు ఒళ్ళో అయితే కార్తికేయుడిని అయితే కూర్చుని పెట్టుకొని ఉంటారు. ఆమె మరో చేతిలో అయితే అభయముద్ర అయితే ఉంటుంది. పురాణాల ప్రకారం తారకాసుడు అనే భూతం విశ్వాన్ని మొత్తం ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు. ఈ తారకాసుడు శివుని కుమారుడు మాత్రమే చంపగలడని అతనికి ఒక వరం. కానీ శివుడు సన్యాసిగానే ఉంటారు. అతను వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉండడు. కానీ తారకాసుడు అమరుడు కాకపోతే అంతా హింసాత్మకంగా మారుతుందని శివునికి అందరూ చెప్పడంతో పార్వతీదేవి తపస్సు చేయడంతో శివుడు పార్వతీదేవిని అయితే వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం తర్వాత వారిద్దరికీ జన్మించిన వాడే స్కందుడు. అందువల్ల పార్వతీదేవికి స్కందమాత అని పేరు వచ్చింది. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి సింహం మీద ప్రయాణించి తారకాసుడిని అయితే చంపుతుంది. ఈ దేవి దుర్గ యొక్క స్కందమాత చాలా ముఖ్యమైన రూపం. ఎందుకంటే ఈ రూపంలో ఈ దేవత తల్లి రూపంలో దర్శనమిస్తుంది. స్కందమాత రూపంలో ఉన్న దేవత ఈ మొత్తం విశ్వానికి తన సొంత బిడ్డలాగా అయితే చూసుకుంటుందని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ తల్లిని పరమ పవిత్రమైన భక్తితో ఆరాధించినట్టయితే ఆ దేవత భక్తుల జీవితంలో అపారమైన ఆనందాన్ని శ్రేయస్సునైతే ఇస్తుంది.